కోసం భూములు త్యాగం చేసి ఎంతో ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాత్రం ముఖ్యంగా తీసుకోవాలండి ఫస్ట్గా. తర్వాత వాళ్ళతో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థానికులు స్టీల్ ప్లాంట్ నమ్ముకుని ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలి. అలాగే మీరు తీసిన తర్వాత ఎలా బాధపడుతున్నారు చెప్పండి అమ్మా. తీసిన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి చెప్పండి. స్కూల్ ఫీజులని ఇక పిల్ల పాపలతో అలా ఖాళీగా తన ఇంటి దగ్గర ఉంటున్నారు. ఎంత ఇబ్బంది అవుతుందంటే అంతే ఇబ్బంది అవుతుంది. మాకు ఉపాధి ఎలా వస్తుందండి? మేము ఎలా బ్రతుకుతాం? పిల్ల పాపలతో మేము ఎలా బ్రతుకుతాం? తీసేసి ఇన్ని రోజులు అవుతుంది. ఏ తప్పు చేశారని తీసిస్తారు. కొన్ని ఏజ్ అయిపోయిందనా, లేకపోతే తనకి ఏదైనా మెడికల్ అన్ఫిట్ ఉందా, లేకపోతే తనకి ఏదైనా ప్రాబ్లం ఉందని తీస్తారా? స్ట్రైక్ ఎప్పుడు చేయలేని స్ట్రైకులు కాదు ఇవి. ఎప్పుడు చేస్తారు మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు మళ్ళీ వెళ్తారు, అంతేగాని ఇలా స్ట్రైక్ చేసినంత మాత్రాన్ని ఇలా జనాలను తొలగించడం చాలా అన్యాయం. దీని పట్ల యాజమాన్యం త్వరగా స్పందించాలని కోరుకుంటున్నామండి. అలాగే నాలో ఎంతమంది ఇలా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు పిల్ల పాపలతో, వాళ్ళ పరిస్థితి అంతా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా త్వరగా స్పందించి మాకు ఏదో ఒక దారి చూపించాలని కోరుకుంటున్నాను. లేదంటే మా కడుపుకోతకి అన్నిటికీ మీరే కారణం అవుతారు. ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే కారణం అవుతుంది. మాకు ఏదైనా అయినా, మా పిల్లల భవిష్యత్తు ఏదైనా అయినా సరే మేము స్టీల్ ప్లాంట్ మీదే వస్తాం. ఇలాగ వస్తాం. ఈ రోజు మీ మొక్కలు వచ్చాం. మాలో ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ నించుంటారు. అప్పుడు ఏం సమాధానం చెప్తుంది చెప్పండి? స్టీల్ ప్లాంట్ మీరు అందరు రోడ్డు ఎక్కితే జైల్లో వేస్తాం అంటున్నారు పోలీసులు. దానికి మీరు ఏంటి చెప్తారు? ఎందుకు వేస్తారండి? మేమే తప్పు చేస్తామని జైల్లో వేస్తారు మమ్మల్ని. వేస్తే వెళ్ళి పిల్లలతో కూర్చుంటాం. అక్కడ కూడా వస్తాం. మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం. అంతే. కష్టపడుకున్న వాళ్ళు తీశారు. కష్టపడుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చామండి. దానికి యాజమాన్యం త్వరగా స్పందించారు.